దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డారా, దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని చదువుకుందాము ఈ దినమున. దేవునికి స్తోత్రములు. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనము. తల ఎంటికలు నరిసే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, తల ఎంటికలు, నీవు పుట్టినాల ముంచి నీ తల ఎంటికలు నరిసే వరకు నిన్ను ఎత్తుకునే వాడను నేనే, నిన్ను కాపాడు వాడను నేనే. దేవుడు మనల్ని ఎత్తుకొని నడిపిస్తున్నాడు. దేవుడు మన మన పరిస్థితులలో, మన బలహీనతలలో మనం ముసలివారం అయిపోయినాము, మనకు ఎవరు అన్నం పెడతారు, ఎవరు చూసుకుంటారు అని ఆలోచనలు, బాధలో, తలంపులలో, అయ్యో ఎట్లా నా జీవితము ఎలా చేయాలి ఏంటి అని అనుకుంటున్న మన పరిస్థితులు, మన తలంపులు అన్నిటికంటే ముందుగానే దేవునికి తెలిసి దేవుడు చెప్తున్నాడు, నిన్ను ఎత్తుకున్న వాడను నేనే. దేవుడే మనల్ని ఎత్తుకున్నప్పుడు మనకు ఇక ఏ బాధ లేదు. దేవుడు మనతో ఉంటున్నాడు, ఎత్తుకుంటున్నాడు, నడిపిస్తున్నాడు. ఈ లోకంలో తల ఎంటికలు నరిసే వరకు వ్యాధుల్లో, బాధలో, సమస్యల్లో, ఇబ్బందుల్లో, పేదరికం, దరిద్రతలో దేవుడు మనల్ని ఎత్తుకొని నడిపించబోతున్నాడు. ఈ వాగ్దానం ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యములు మనలో, మన కుటుంబాలలో జరుగును గాక. యేసు నామములో ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, అందరూ మరి వాటర్ బాటిల్ తీసుకోండి, నూనె తీసుకోండి. స్వస్థత ప్రార్థన చేస్తాను. రోజు స్వస్థత ప్రార్థన చేయాలని దేవుడు తెలియపరిచాడు కనుక నేను స్వస్థత ప్రార్థన చేస్తున్నాను. నాతో ఏకీవించండి. ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ మీరు చేయి పెట్టుకోండి. పరిశుద్ధ ఆత్మదేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. యేసయ్యాని కొందనాలు. నొప్పితో, బాధతో, రోగంతో, కాళ్ళ నొప్పులతో, తలనొప్పితో బాధపడుతున్న వారు ఈరోజు యేసు నామములో వారికి స్వస్థతను విడుదల చేస్తున్నాను. ప్రతి బిడ్డకు నడుములో నొప్పి నుంచి స్వస్థతను విడుదల చేస్తున్నాను. యేసు అధికారము గల నామములో ప్రతి వ్యాధిని, బెడ్ మీద ఉన్నవారు, లేలేక నడవలేకపోతున్న వారికి స్వస్థతను యేసు నామములో విడుదల చేస్తున్నాను. అయ్యా, వారికి ఇంకా చెప్పుకునే బాధలు, చెప్పలేని బాధలు, ప్రతి వ్యాధిని, ప్రతి రోగమునికి యేసు నామములో స్వస్థత, కల్వరి శిలువలో కార్చిన రక్తంలో ఉన్న స్వస్థతను యేసు రక్తంలో వెగజల్లుతున్నాను ప్రతి బిడ్డల మీద. ఇప్పుడే స్వస్థత కలుగునుగాక యేసు నామములోనే. అయ్యా, వాటర్కు ప్రార్థిస్తున్నాను. అయ్యా, నూనెకు ప్రార్థన చేస్తున్నాను. ఆ నూనె రాసుకుంటున్నా, వాటర్ ఇంట్లో చల్లుకుంటున్నా, తాగుతున్నా. ప్రతి నొప్పి నుంచి, ప్రతి బాధ నుంచి విడుదల, స్వస్థత, రక్షణ కలుగునుగాక. ఈ బిడ్డలకు నాయన నీ నామానికి మహిమార్థంగా విడుదల, స్వస్థత ఇచ్చి మీరు కాపాడాలని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు. దేవుని బిడ్డలారా, మీకు స్వస్థత వచ్చింది. మీరు దేవునిలో విడుదల పొంది ఉన్నారు. దేవుని ద్వారా దేవునికి మహిమ కలుగునుగాక.